हाँ हाँ बोल। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम। मेरी बच्ची की शादी हुई 3 महीने रही उनके घर में। 3 महीने के बाद मेरे घर को भेज डाली। उसके बाद बच्ची की डिलीवरी हुई। डिलीवरी होने के बाद घर को गए तो नहीं जाओ, बच्चा मर गया, चल जाओ घर को, हमारे घर में नहीं, जो बच्चे को ला जाओ कर को बोली, बच्चा इंतकाल हो गया। उसके बाद आ गई, हमें पैदा ली उन्होंने, घर में भी आन दिए नहीं बच्ची को क्या। उसके बाद आ गई, घर को आने के बाद खामोश हो गई, हमें जान दे देखेंगे लेकर को। फिर होते में उनके बाबा इंतकाल हो गए तो उन्होंने आई वहाँ से, हमारे जमाई आई कोविड से। आने के बाद उनको मालूम हो जाकर उन्होंने चल गई, रात चल गई कोविड को। चल गए तो ऐसा करेंगे क्या कर को, हमें कोर्ट को डाल डाली। पुलिस वाले कहने गए तो कोर्ट को डाल लो जाओ कर को बोल डाली। कोर्ट में चलता था, सुन्ना ले ली, सब ले ली उन्होंने क्या। उसके बाद आको सुन्ना ले ली, अब सामान उठा डाली तो हमें कोर्ट में चलता है ले सब भी कर को बोल को खामोश नहीं। अब सामान उठा डाले तक हमें गई उनके घर को, बच्ची को बुला ले को, क्या सामान भी उठा डाली, सुन्ना भी ले ली कर को बोल को गए तो अब घर में से भगाती ही उन्होंने, घर में भी आने देते नहीं। अब बच्ची घर में है तो बच्ची को क्या खाना देते नहीं, पानी देते नहीं, टार्चर करती ही बल्ला का, बच्ची को सता लेती ही। मैं भेजती हूँ घर से सब भी बच्ची के वास्ते, ऐसा सताती ही उन्होंने। आना नहीं जाओ कहती ही, कौन की पार्टियाँ वाले कहती, हम ना पार्टियाँ वाले भी मालूम नहीं, कौन भी मालूम नहीं। हमें महिला वाले बुला ले जाकर बच्ची को बुला ले गई, हमारा चीज़ा भी सब उठा डाली, जो हमारा सुनना पैसा हमारा यह है जो भी कर बोले तो क्या भी नहीं जाओ, ले चल गई, जाओ तलाक हो गया, खुला हो गया कर को बोल कर ये करती हैं। हाँ सब झूठे बातें बोलती हैं, खाली झूठ बोलती हैं, चलते नहीं चुपके नहा के आको ने वो भाई को कौन की वो मैं कौन की पार्टी वाली कहते आको सब कर डाली उन्हें हमारे साथ। तस्लीम कहते कौन की तस्लीम, उन्हें हमने मालूम ही नहीं, हमने कौन से पार्टी वाले मालूम नहीं, हमें महिला वाले बुला लग गई। सो रहमतुल्लाहि वबरकातुहू। ये जो कांफ्रेंस है जो कल నిన్న కాంఫరెన్స్ పెట్టినారు వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు వచ్చేసి మన సిపిఎం వాళ్ళని, ఇది మా మర్దల ఘోరంగా ఇది అన్యాయం జరిగిందని మనము ఇంటికాడికి పోయినాము. పోతే వాళ్ళు ఆయన వచ్చేసి పెళ్లి చేసుకొని 3 నెలలు 4 నెలలు ఉన్నాడు ఆయన. ఆడ నుంచి కోయిట్కి వెళ్ళిపోయినాడు ఆయన. ఆయన వచ్చేసి గర్భవతి అయితే వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అత్త దగ్గర తీసుకొని వచ్చి ఇడిసేసినారు. బిడ్డ పుట్టినాక బిడ్డ 1 గంటలో చచ్చిపోయి ఉండాలి. చచ్చిపోతానే వాళ్ళు నువ్వు బిడ్డకు చంపేసినావని చెప్పి కొట్లాడి వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ అమ్మ దగ్గరనే ఇడిచిపెట్టేసినారు. ఎన్నోసార్లు పోయినాము ఇంటికాడికి, పోయినా కానీ వాళ్ళు తలుపు తీయడం లే. ఆ నుంచి వీళ్ళు 2-3 పోతే వాళ్ళు కొట్టేదానికి వచ్చి తరిమేసినారు. మేము ఆడబిడ్డ వాళ్ళం కదా అని చెప్పి వాళ్ళు రొంత మెత్తబడి మా అల్లుడు వచ్చినాక మాట్లాడదాంలే అని ఇంటికి తీసుకొని వచ్చినారు. వచ్చినాకనే ఆయన 2 సంవత్సరాల తర్వాత వచ్చినాడు. ఆయన అల్లుడు నాయన చచ్చిపోయినారు. చచ్చిపోతే వాళ్ళ బామాడిది మసీద్లో కూర్చి చూసి ఏం బాగుండావా నమస్కారం అంటే బాగున్నానని చెప్పి ఇంటికి పోయి టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్ను కోయిట్కి వెళ్ళిపోయినాడు అన్నమాట. వెళ్ళిపోతే 6 సంవత్సరాలు వెళ్ళిపోయి 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయినాడు. మళ్ళీ 4వ సంవత్సరం 4 సంవత్సరాలు అవుతా ఉన్నది పోయి కూడా. ఇప్పుడు దాకా అతను ఏమి జవాబు చెప్పడం లే, 10 పైసలు కూడా ఇవ్వడం లే. పాపకు వచ్చేసి ఇంట్లో తీసుకోవడం లే. పాప ఇంటిగా దగ్గర పోతే నీ తలాగ్ అయిపోయింది, నీది ఏది సులా అయిపోయింది, నువ్వు వీడికి రాగాకు, నీ మొగుడితో మాట్లాడుకో, నీ మొగుడితో అడిగి ఏం చెప్తాడు ఇను పో అని చెప్పి ఇది చేసినారు. ఆ నుంచి మహిళా మండలికి పోయినాము. మహిళా మండలి పోతే ఆమె వచ్చేసి ఏమేమి వచ్చి మాట్లాడింది చేసింది. కొన్ని రోజుల తర్వాత మన కళ్ళనే ఇది చేస్తాం, న్యాయం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తానని చెప్పి ఇంటికి పోయి మళ్ళీ ఏమైందో ఏమో వాళ్ళ పక్కనే మాట్లాడుతూ ఉన్నది ఆమె. అది ఏం తీసుకునింది, వాళ్ళు ఏమి ఇచ్చినారు, ఏం చేసినారు మనకు తెలియదు. ఆ మహిళా మండలం ఆమె వచ్చేసి ఇట్లా చేస్తూ ఉన్నది. మనకు ఇది చేస్తూ ఉన్నాం, అలా దువా చేస్తూ ఉన్నా ఆమెకు వచ్చేసి మా మరదలకు న్యాయం చేసి పెట్టుమని. మనము న్యాయం అంటే ఆమెకు భర్తకు వాళ్ళకు ఒప్పించండి, ఆమె తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకోమనండి. ఆమెకు వచ్చేసి అమ్మ లేదు, నాన్న లేడు, ఆమె వచ్చేసి అమ్మ ఉండాలి. ఆ అమ్మకు వచ్చేసి వాళ్ళు కూడా ఏదో వాళ్ళు ఇచ్చింది తిని ఉండాల్సిండేది, కానీ వాళ్ళకి మటుకు ఎవరు సపోర్ట్ కూడా లేడు. ఎవరో మన అటాటి వాళ్ళు మన సంబంధం ఇచ్చిన వాళ్ళు ఇచ్చి ఇప్పుడు దాకా సంసారం జరుగుతూ ఉన్నది.
పార్టీ గురించి మనకు ఏ పార్టీ గురించి మనకు సపోర్ట్ లేదు, మేము పోలేదు, మనకు ఎవరు లేరు. అల్లా తరపు నుంచి మనం దువా చేస్తా ఉన్నాము, న్యాయం చేసి పెట్టమని, న్యాయం కావాలా మాకు. ఇది ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళే తీసుకొని పోయి ఇంట్లో వచ్చేసి వాళ్ళు జహేజ్ ఇచ్చిన సామాన్లన్నీ అమ్ముకుంటా ఉన్నారు. అమ్ముకుంటా ఉంటే ఒకరు వచ్చేసి ఫోటో ఎత్తుకొని వచ్చి అయ్యా మీ సామాన్ అమ్మేస్తూ ఉన్నారు ఇట్లా అని చెప్పి పోయి చూస్తే వాళ్ళు ఇచ్చిన సామాన్ మటుకు తీసుకొని పోయిన బండికి మటుకు అంతా ఫోటో వీడియో చూసుకొని తీసుకొని వచ్చినాక మీ సామాన్కి అంతా అమ్మేసినాము, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పినారు. ఆ నుంచి 2000 పోలీస్ స్టేషన్ కూడా పోయి రిపోర్ట్ ఇచ్చేస్తే మళ్ళీ మాట్లాడతాంలే, మళ్ళీ వస్తాంలే, సీఎస్ గారు లేరు ఇట్లా అని చెప్పేసి మనం నచ్చ చెప్పి వచ్చేసినాము. వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చేసి సిపిఎం వాళ్ళు ఎవరు అంట తీసుకొని వచ్చి ఆర్సీఎఫ్ఎం అనే వాళ్ళు కమిటీకి తీసుకొని వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ తరపు నుంచి మనకు ఇది చేసినారు. మనకు ఏ పార్టీ ఇది లేదు, మనకు ఎలాంటి ఇది లేదు. ఆయనకు వచ్చిన నష్టం ఉండాలి కాబట్టి, ఆయన వచ్చేది వాళ్ళ జీవితం కాబట్టి ఆయనకు తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మొగునికి ఒప్పియాలని నేను కోరుతున్నాను. ఈ నియమం సామాన్లన్నీ ఎత్తుకొని పోతా ఉండింది. ఈ వీడియోలో ఉన్నాయి, ఏ బండి ఉండేది, ఏ సామాన్ తీసుకొని పోయింది, ఏ ఇంటికి తీసుకొని పోయింది కూడా చూసి వచ్చి ఇట్లా చెప్పినాము. ఇప్పుడు ఇంటికి తీసుకొని పోతే వాళ్ళు తీసుకోవడం లేదన్నమాట, కొట్లాడుతూ ఉంటే మనము ఈ ఫ్రెండ్ తరపు నుంచి ఇంటికి పోయి మనము ఇట్లా అంటే వాళ్ళు తరపు తీస్తాని మా అమ్మాయి పోయి ఆడ మా మరదలు పోయి ఆ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకు అన్నం ఇవ్వడం లేదు, ఎలాంటి వసతి లేదు ఆ ఇంట్లో. అమ్మ ఇంటి నుంచి అన్నము అంతా వాళ్ళే పంపిస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా టార్చర్ చేస్తున్నారు. నీకేం చేస్తాము, నువ్వు ఉండు ఈయన్నే, నీకేం చేస్తాము, నువ్వు ఉంటే ఉండు చూడు నీకేం చేస్తాము అని భయపడిస్తూ ఉన్నారు, టార్చర్ చేస్తూ ఉన్నారు. ఈ బంగారు కూడా వాళ్ళ దగ్గరనే ఉండదు. వాళ్ళకి కావాల్సింటే మనకు ఒక వాళ్ళ బంగారు మన దగ్గర ఉండదని చెప్పి ఒకరు ఖాజీ దగ్గర కూడా ఒప్పుకున్నారు. వాళ్ళే చెప్పినారు ఖాజీకి, బంగారం అంతా మన దగ్గరనే ఉండదని సాక్ష్యం కూడా ఉండదు. ఇట్లా జరుగుతూ ఉండదు. దయచేసి మేము కోరుకుంటా ఉన్నాము, న్యాయం చేసి పెట్టాలని, న్యాయం చేయండి అని. ఏదైనా ఉంటే చేయలే, ఎలాంటి మనము చెప్పలే. మనము వాళ్ళ స్నేహితులు గారు తీసుకొని పోయి మీరు ఎవరు అంటే ఆధార్ కార్డు గురించి వచ్చినామంటే అప్పుడు తెలుపు చేసినారు. తలుపు తీస్తానే ఆమె పోయి లోపలికి వచ్చింది. ఏదన్నా ఉంటే కన్నా సాక్ష్యం తీసుకురామనండి. ఈ ఫింగర్ ప్రింట్ ఉన్నా కానీ, ఆమె దెబ్బలు తగిలినా కానీ, మనం ఏం కడుపుకు అన్నం తీయలే, మన అమ్మ లాంటిది, ఆమెకు ఎందుకు కొడతాం? మేము సంసారం చేసుకోవాలని తీసుకొని పోయి ఇచ్చిపెట్టినాము. ఒక ఆడబిడ్డ 3 4 ఎప్పుడైనా కొడతాదా? వాళ్ళు ఇంట్లో వచ్చేసి 2 వాళ్ళ కూతుర్లు ఉన్నారు. ఇది అంతా వచ్చేసి వాళ్ళ 2 కూతుర్లే చేస్తూ ఉండేది. ఇది వచ్చేసి ఈ ఘోరంగా జరుగుతూ ఉండేది. వాళ్ళు 2 కూతుర్లు ఉన్నారు ఆమెకు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పోయి 6 సంవత్సరాల నుంచి ఒక పైసా కూడా ఇవ్వలే మనకు. ఆ అమ్మాయికి ఒక పైసా ఇవ్వలే, ఒక 1000 రూపాయలు కూడా ఖర్చు అనేది పంపించలే. వారు బంగారు ఉంటే అదే ఈ డెలివరీ కోసం బంగారు తాకట్టు పెట్టుకొని వాళ్ళు తీసుకొని వచ్చినారు. అప్పుడు కూడా ఈ డెలివరీ కూడా డబ్బులు పంపించలే ఆయన. పెద్ద కూతురు, చిన్న కూతురు, భర్త ఏదో పోలీస్ రెస్కోలో పని చేస్తాడంట. ఆయన వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చేసి ఇది ఆర్సీపీఎంలో వచ్చేసి నంబర్ అంట. సారిగా ఆయన పిలుస్తాను నేను, ఆయన తరపు నుంచి నేను అని సారిగా భయపడిస్తూ ఉన్నాడు. మనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటిది ఇది లేదు, ఏ పార్టీ నుంచి నేను ఇది లేదు. అందుకు వచ్చినప్పుడంతా ఆయన భయపడిస్తూ ఉన్నాడు. తలుపుకు ఒక్క तस्लीम नहीं महिला मंडल ये తస్లీం అనే ఆయమ వచ్చేసి మనము టీడీపీ వాళ్ళు కొట్టినారని చెప్పి ఇది కాన్ఫరెన్స్లో చెప్పినారంట. మన్సూర్ అని, ఖాదర్ బాషా అని
మేడం గురించి ఏమో చెప్పినారంట. వాళ్ళ గురించి మనకు ఎలాంటి ఇది లేదు, మనకు సంబంధించిన ఏది లేదు. మనము ఎప్పుడైనా మాట్లాడుకునేది మనము వీధి వాళ్ళు కాబట్టి మనం మాట్లాడుకుంటే అంతవరకే మనకు వాళ్ళకు ఇది ఉండాలి. మనకు పార్టీ గురించి ఎలాంటి ఇది లేదు, సంబంధం లేదు. ఒకటి మేము ఎప్పుడు మేము కొట్టి ఉంటే దేవుడు చూస్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను సాక్షిగా, నేను మా మరదలే పోయిండేది. ఆడ ఎవరు మొగోళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవరు పోలే, ఇద్దరు అమ్మాయిలు పోయినారు. వాళ్ళు తలుపు తీస్తే ఆయన పోయి లోపలికి వచ్చింది అంతే. ఆ పొద్దే పోయి మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చిన, రాపిచ్చి వచ్చిన, సీఏ గారు కూడా మాట్లాడి వచ్చిన. మళ్ళా వచ్చినాక సీఏ నిన్న వచ్చేసి సీఏ సార్ కూడా వచ్చినారంట మాట్లాడేదానికి. వాళ్ళు పిలిపిస్తే ఏమ్మా ఎందుకు వచ్చినావు ఇట్లా అంటే, నా భర్త ఇట్లా వెళ్ళిపోయి 6 సంవత్సరాలు ఉంటా ఉన్నది, నాకు ఎవరు ఏం చేయడం లేదు, ఎన్ని సంవత్సరాలు దాకా నేను మా అమ్మ ఇంట్లో ఉండాలా అని నేను వీడికి వచ్చినాక చూస్తే నా సామాన్లు లేవు, అన్నీ వెళ్ళిపోయి అమ్మేసినారని చెప్తా ఉన్నారు. నువ్వు తలాక్ అయిపోయింది, నువ్వు ఇంటికి పోసులా అయిపోయింది అని చెప్పేసి దొబ్బుతా ఉన్నారు. నేను దొబ్బినా కానీ నేను ఆడనే కూర్చుని ఉండా అని చెప్పిన సారుకు, సీఏ సారు చెప్తే సరేలేమ్మా అని చెప్పినాడు. వాళ్ళ అత్త వచ్చేసి లేదు నాయన ఈమె కొడతా ఉన్నది, తిప్పుతా ఉన్నది, నా గొంతుకు వచ్చేస్తా ఉన్నది ఇట్లా అని చెప్పిందంట. ఎందుకు వస్తుందమ్మా, ఎందుకు తడుతుంది, లేకుంటే ఏమైంది మా అంటే తలాక్ అయిపోయింది అనింది. తలాక్ అయిపోయింది, సులా అయిపోయింది. సరేలే తలాక్ పేపర్లైనా చూపిమా, సులా పేపర్లు చూపి తీసేస్తాను ఇప్పుడే బయటికి అంటే, నా దగ్గర ఏం లేదు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఆ నుంచి అట్లా చెప్పకూడదు మా ఒకరి గురించి, ఉన్నీలే ఇంట్లోనే ఉన్ని అని చెప్పేసి వెళ్ళిపోయినారు. మా పాపకి ఏమన్నా అయితే కన్నా వాళ్ళే బాధ్యత. ప్రాణానికి ఎలాంటి ఇది అయితే మా పాపకు ఎలాంటి ఘోరం జరిగితే వాళ్ళే బాధ్యత. అత్తగారు కూతుర్లు, అత్తగారు అల్లుళ్ళు, మహిళా మండలి కూడా దాంట్లో ఇది భాగ్యం ఉండాలి. సబియా